హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు గదా! కాలిఫోర్నియాలో కారు చిచ్చు ఆగేది ఎప్పుడు? ఈ విషయం గురించి క్లియర్‌గా చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. కాలిఫోర్నియా ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు ఎవ్వరు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఇండియా నుంచి ఎవరైనా సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు అమెరికా వస్తున్నారు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ కాలిఫోర్నియాకే ఎళ్ళేవాళ్ళు. ఎందుకంటే కాలిఫోర్నియా అనేది ఐటీ హబ్. ఒక సిలికాన్ వ్యాలీ. మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ కాలిఫోర్నియాలోనే ఉన్నాయి ఇప్పటికి కూడా. కానీ తర్వాతి కాలంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం వల్ల మన తెలుగు వాళ్ళు వేరే వేరే స్టేట్‌లకి స్ప్రెడ్ అవుతూ వచ్చారు గానీ, చాలా వరకు తెలుగు వాళ్ళు సెటిల్ అయిన ఏరియా కాలిఫోర్నియా. ఇప్పటికి ఎక్కువ శాతం సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్న ఏరియా కాలిఫోర్నియా. అలాంటి కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్. ఇది గూడా మన వాళ్ళందరికీ తెలిసిన పేరే. వేగాస్, లాస్ ఏంజలస్ అంటే చాలా ఫేమస్ ఈ ఏరియాస్ కాలిఫోర్నియాలోనే. అయితే ఈ లాస్ ఏంజలస్‌లో ఉండేది బాగా రిచ్ పీపుల్. హాలీవుడ్ యాక్టర్సు, బాగా డబ్బున్న వాళ్ళు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇలాంటి వాళ్ళు ఉండే ఒక కాస్ట్‌లీ ఏరియా లాస్ ఏంజలస్. అలాంటి లాస్ ఏంజలస్‌లో ఒక అగ్ని ప్రమాదం స్టార్ట్ అయిందండి. ఇది మంగళవారం పొద్దున స్టార్ట్ అయ్యి ఇప్పటికీ స్ప్రెడ్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా లాస్ ఏంజలస్‌లో గూడా పసిఫిక్ పాలిసేడ్స్, ఈటాన్, లిడియా ఇలాంటి ఏరియాల్లో ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యింది. దాదాపు 15,000 ఎకరాల్లో ఉండే 10,000 పైగా ఇళ్ళు తగలబడిపోయినియి. అది ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఎక్కడికెళ్ళి ఆగుతుందో గూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. ఈ రోజుకి ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది అది. దాదాపుగా 15,000,00,00,000 ఆస్తి నష్టం జరిగిందంటున్నారండి. 11 మంది చనిపోయారట ఇప్పటికి. చాలా మందికి ఇంజ్యూరీస్ అయ్యున్నాయి. 1,50,000 మంది వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ ఇళ్ళని వదిలేసుకొని కట్టుబట్టలతో రోడ్డు మీదకొచ్చేసారు. హోమ్‌లెస్ పీపుల్ అయిపోయారు. గవర్నమెంటు వాళ్ళని కాకుండా ఇంకా 2,00,000 మందిని ఆ ఏరియా నుంచి ఖాళీ చేయమంది. ఇంకా అవి స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. ఎక్కడ ఆగకుండా స్ప్రెడ్ అవుతూనే ఉంది. నైబర్‌హుడ్స్ గానీ, చుట్టుపక్కల ఉండే బ్లాక్స్ గానీ, పొగతోటి, స్మోక్ తోటి ఫుల్ అయిపోయి చాలా పొల్యూటెడ్ అయిపోయినియి. ఎంత దారుణం అంటే 15,000,00,00,000 నష్టం, ఆస్తి నష్టం జరిగింది. 15,000 ఎకరాల్లో ఉండే 10,000కు పైగా ఇళ్ళు తగలబడిపోయినియి. అది ఇంకా ఎంతవరకు పెరిగిపోతుందో ఎవరికీ తెలీదు. ఇది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పటికీ తెలియదు. బట్ చాలా పెద్ద వైల్డ్ ఫైర్. లాస్ ఏంజలస్ హిస్టరీలోనే అతి పెద్ద వైల్డ్ ఫైర్‌గా నమోదయింది. బాగా డబ్బున్న వాళ్ళు, రిచ్ పీపుల్ ఉండే ఏరియాలే ఇవి. ఈ లాస్ ఏంజలస్. ఇది ఇంకా స్ప్రెడ్ అవుతూ ఎక్కడి వరకు ఎళ్తుందో కూడా ఎవరికీ తెలియని సిట్యుయేషన్ అండి. దీనికి కారణాలేంటసల? ఎందుకు? మనం చాలా ఫ్రీక్వెంట్‌గా వింటూ ఉంటాం. కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్ జరిగిందని చెప్పి చాలా ఫ్రీక్వెంట్‌గా ఉంటాం. ఎందుకు అనంటే కాలిఫోర్నియాలో ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువగా ఉంది. అది గూడా చాలా డ్రైగా అయిపోయింది ఈ మధ్య కాలంలో. ఎందుకనంటే వర్షాభావం అనేది చాలా తగ్గిపోయిందండి కాలిఫోర్నియా, ఎస్పెషల్లీ సదరన్ కాలిఫోర్నియాలో. యావరేజ్‌గా పడే వర్షంలో 10% గూడా ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పడలేదంట. అంత డ్రై అయిపోయింది. గాలిలో తేమ పర్సెంట్ అనేది చాలా తగ్గిపోయింది. దానికి తోడుగా అమెరికాలో కట్టే ఇళ్ళన్నీ గూడా వుడ్ తోటి కడతారు. చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి ఈ ఫైర్స్. ఎందుకంటే మనకి సిమెంట్ గోడలు అయితే కొంత టైం ఇస్తాయండి. అవి స్ప్రెడ్ అవ్వడానికి, ఆ మంటలు స్ప్రెడ్ అవ్వడానికి కొంత టైం ఉంటుంది. కానీ వుడ్ అనేది చాలా ఫాస్ట్‌గా కాలిపోతుంది. ఇది అట్లా స్ప్రెడ్ అయ్యి ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి ఒకవేళ ఇల్లు మనకి బ్రిక్స్ తోటి కట్టినా గూడా అంటే వాల్స్ మాత్రమే బ్రిక్స్ తోటి కడతారు. లోపల అంతా గానీ, లేదంటే పైన రూఫ్ కానీ మొత్తం అంతా వుడ్డే ఉంటుంది. కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ ఎవ్రీ 500 మీటర్స్‌కి ఒక ఫైర్ హైడక్ట్ ఉంటుందండి. దాంట్లో నుంచే ఎక్కడన్నా ఫైర్ జరిగితే వాటర్ వస్తుంది. అలాంటిది ఆ ఫైర్ హైడక్ట్‌లన్నీ ఖాళీ అయిపోయినియి. ఎక్కడన్నా హౌసెస్ దగ్గర ట్యాప్స్ ట్రై చేస్తుంటే వాటర్ అంతా డ్రై అయిపోయింది. త్రూ హెలికాప్టర్స్ ద్వారా వాటర్‌ని పంప్ చేస్తున్నా గూడా ఆ వైల్డ్ ఫైర్ అనేది ఎక్కడ కంట్రోల్ అవ్వటం లేదు. చాలా విపరీతంగా ఎక్కువైపోతుంది.
4 రోజుల నుంచి కంటిన్యూ అవుతానే ఉంది. ఇంకెన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతుందో తెలీదు. ఎంత ట్రై చేసినా గూడా అది కంటిన్యూ అవుతానే ఉంది. అమెరికాకున్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏంది అనంటే, భూభాగం చాలా ఎక్కువండి. ఇండియా భూభాగం చాలా తక్కువ. జనాభా చాలా ఎక్కువ. అమెరికాలో జనాభా చాలా తక్కువ. భూభాగం చాలా ఎక్కువ. ఒక మా స్టేట్ నుంచి మిషిగన్ స్టేట్ నుంచి కాలిఫోర్నియాకి వెళ్ళాలి అనంటే ఫ్లైట్‌లోనే మినిమమ్ 6 అవర్స్ పడుతుందండి. అంత పెద్ద భూభాగం ఉంది అమెరికాకి. కాబట్టే ఏదో ఒక మూలన ఎప్పుడు అమెరికాలో ప్రకృతి విలయతాండవం చేస్తూనే ఉంటది. మీరిప్పుడు వినే ఉంటారు రీసెంట్‌గా ఈస్ట్ కోస్ట్ మేముంటుంది ఈస్ట్ కోస్ట్. ఈస్ట్ కోస్ట్ ఏరియాస్ అన్నిట్లోనూ మంచు తుఫాను. విపరీతంగా మంచు తుఫాను. కానీ కాలిఫోర్నియా లాంటి ఏరియాల్లో విపరీతమైన వైల్డ్ ఫైర్. లాస్ట్ ఇయర్ ఫ్లోరిడా లాంటి ప్లేసెస్‌లో హరికేన్స్. సో, ఈ అమెరికాకి ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి విలయతాండవం చేయడం అనేది ఎక్కడో ఒక మూల ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉంటుంది. ఎందుకు అనంటే మనం ఏది రీజన్ కరెక్ట్‌గా చెప్పలేము. ఇప్పుడు కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్స్ గూడా స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, అసలు ఎందుకు స్టార్ట్ అయినాయి అనేది ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లోనే ఉంది. ఎప్పటికి ఆ మంటలు ఆపుతారో గూడా ఎవరు చెప్పలేని సిట్యుయేషన్. ఎందుకంటే హెలికాప్టర్స్ ద్వారా పంప్ చేస్తున్నా కూడా వాటర్‌ని, ఆ మంటలైతే అస్సలు ఆగటం లేదు. ఎందుకంటే కాలిఫోర్నియా అనేది బాగా డ్రై అయిపోయింది ఏరియా. ఎస్పెషల్లీ సదర్న్ కాలిఫోర్నియా. అయితే మన తెలుగు వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎక్కడైతే ఉంటున్నారో కాలిఫోర్నియాలో, అక్కడైతే ఎలాంటి ప్రమాదాలు ఇప్పటివరకైతే లేవండి. అందరూ బానే ఉన్నారు. కాకపోతే కొద్దిగా కాలిఫోర్నియా వాతావరణంలో చిన్న చిన్న మార్పులైతే వచ్చినియి. కొంచెం హీట్ టెంపరేచర్స్ నమోదవడం ఇట్లాంటివి జరుగుతుంది. స్మోక్ ఎక్కువగా రావడం వల్ల. సో, ఇదండి కాలిఫోర్నియాలో కార్చిచ్చు గురించి. అది ఎప్పుడు ఆగుతుంది, ఎక్కడ మొదలైంది అనేది ఇప్పటికైతే తెలీదు. సో, ఇది ఈ వీడియో మీకు నచ్చుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.